పాలు ముట్టని పిల్లి. విజయనగరంలో నివసిస్తున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదయింది. ప్రభుత్వం ప్రజలను పిల్లులని పెంచమని ప్రోత్సహించింది. రాయలవారు ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరం కావున ఒక్కొక్క ఆవుని కూడా ఇప్పించారు. ప్రభుత్యోగులతో పాటు కవులకి, పండితులకి కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవుని ఇప్పించారు. అందరితో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లి, ఒక ఆవు దక్కినాయి. రామకృష్ణుడు పిల్లిని సరిగ్గా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళు మేల్కుని ఉండి కనిపించిన ఎలుకలన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లల్లో దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుణ్ణి ఇంట్లో గాని, ఇరుగు పొరుగు ఇండ్లల్లో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది. ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూసి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తమ వద్ద నుండి పిల్లులను తీసుకుని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పక తీసుకురావాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. ఆవుకి ఇచ్చిన పాలన్నీ మా కుటుంబ సభ్యులం హాయిగా తాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలు ఇవ్వలేదు. సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకుని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగ్గా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇక వారం రోజులున్నది. ఈ అగండం నుంచి బయటపడడం ఎలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తరువాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నె ఒక చోట పెట్టి పిల్లిని తీసుకుని వచ్చాడు. పిల్లి ఆ పాలను చూసి చాలా ఆనందించి తాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకురావాలని పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవడం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకుని పారిపోవుటకు ప్రయత్నించింది. కానీ పాలు మాత్రం తాగటానికి సిద్ధపడట్లేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకుని గట్టెక్కగలననుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్యోగులు ఒక్కరొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకుని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉన్నది. అతిగా బలిసి అడుగులేసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనపడినా పరిగెత్తి వెళ్ళలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నాయని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను తీసుకుని వెళ్ళిన పిల్లిని రాయలవారి ముందుంచాడు. అది బాగా కృశించిపోయి రేపో మాపో చస్తుందేమో అనేటట్టు ఉన్నది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండటానికి కారణం ఏమిటని? అందరు పిల్లలు ఒకదానికంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా ఉందేం? మేము ఇచ్చిన ఆవు పాలు దీనికి పట్టడం లేదా అని అడగగా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు తింటుందనుకోండి.
ఎప్పుడూ దీని దృష్టి ఎలుకల మీదే. దీని పుణ్యమా అని మేమే కాక మా ఇరుగు పొరుగు ఇండ్లలోని వారు కూడా ఎలుకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పాడు. రామకృష్ణుడి మాటలు విని రాయలవారే కాక సభలో ఉన్న మంత్రులు మొదలైన వారు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు ఆయన మాట నమ్మలేదు. ఒక రాజభటుణ్ణి పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించాడు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకు ఉన్న పిల్లిని తీసుకువెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే మొహం పక్కకు తిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనకకు తిరిగి వస్తున్నది. అది చూసి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణ కవి మాటలు నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడేదో కొంటె పని చేసి ఉంటాడు. అందువలనే ఈ పిల్లి పాలు తాగుటకు భయపడుతున్నది అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించి చూశాడు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడుతున్నాయి. నాలిక చివర వాత పడినట్లున్నది. వాటిని చూసి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, పిల్లి పాలు తాగకుండా మీరేదో చమత్కారం చేసినట్టు గ్రహించాము. మీరు నిజం చెబితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుకొనుటకై పిల్లిని, దాని పెంచుటకు ఆవుని ఇచ్చారు. ఆ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయినది. మీరు ఎవరినైనాను పంపి మా ఇంటిలో పరిసరములలో ఎక్కడైనా ఎలుకలు కనబడతాయేమో తెలుసుకుని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యం కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవన్నీ లోటు కలగకుండా ఆవుని కూడా ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞపూర్వక వందనము అర్పిస్తున్నాను. నా పిల్లి వలె ఇక్కడికి తేబడిన ఏ పిల్లి అయినను ఎలుకను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడండి. కడుపు నిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుకొనుటకు ప్రయత్నించునా ఇప్పటికీ వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించుటయో రక్షించుటయో చేయుడి అని చెప్పారు. రామకృష్ణుని మాటలు విన్న రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చిన వారిని విచారించగా వారి ఇండ్లల్లో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుని ఇంటి పరిసరాలలో ఉన్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏమాత్రం లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకుని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరైనదేనని మెచ్చుకుని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించాడు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.